హాయ్ అందరికీ గుడ్ మార్నింగ్. నేను ముందుగా లేచి బ్రష్ చేసి చాయ్ తాగుతాను. చాయ్ తాగిన తర్వాత అందరు డ్యూటీలకు వెళ్తారు. వెళ్ళిన తర్వాత ఇంకా మేము రెడీ అవుతాం. హంసిక అయితే రెడీ అయిపోయింది. హంసికని రెడీ చేసిన తర్వాత హంసికకి గ్రేప్స్ ఇస్తాను. అంబలు తాగేసింది. ఈ గ్రేప్స్ తినేస్తే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్. హంసిక గ్రేప్స్ తినేలోపు నేనైతే రెడీ అయ్యి వచ్చేస్తాను. హాయ్ అందరికీ నమస్కారం. నేనైతే ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. అందరూ డ్యూటీలకు వెళ్ళిపోయారు. హంసిక అంబలు తినేసింది. నేను కూడా ఇప్పుడు కొంచెం ఫుడ్ తీసుకుంటాను. చూడండి ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఏంటో. ఈరోజు మా ఇంట్లో స్పెషల్ బీరకాయ పల్లీల కూర, వైట్ రైస్, చారు కంపల్సరీగా మా ఇంట్లో ఉండాలి. ఇంకా టీవీ చూసుకుంటే బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసేసాను. బ్రేక్ఫాస్ట్ అయితే అయిపోయింది. హితిక పడుకుంది. హితిక పడుకునేసరికి లోపే వాషింగ్ మిషన్ కూడా వేసుకుంటున్నాను. ఇంకా వాషింగ్ మిషన్ వేసిన తర్వాత ఆరబెట్టుకోవాలి. హంసిక చూడండి వాళ్ళ మమ్మీకి ఎంత మంచిగా హెల్ప్ చేస్తుంది. వాషింగ్ మిషన్ కూడా వేసేస్తుంది. ఇంకా వాషింగ్ మిషన్ వేసేసాను. ఇప్పుడు గిన్నెలు తోముతాను. ఇప్పుడే వాషింగ్ మిషన్ వేసాను. వాషింగ్ మిషన్ వేసేసి గిన్నెలు తోముతున్నాను. ఇంకా పడుకున్నప్పుడు అన్ని పనులు చేసుకుంటాను నేనైతే. ఇంకా గిన్నెలు తోముకున్న తర్వాత వాటిని కడుక్కొని కిచెన్ ప్లాట్ఫామ్ మీద మేమైతే ఆరబెట్టుకుంటాము. వాటర్ అన్నీ పోయిన తర్వాత గిన్నెల బుట్టలు అయితే ఆరబెట్టుకుంటాం. మేమైతే గిన్నెల బుట్ట బయట పెట్టుకుంటాము. ఎండ మంచిగా వస్తుంది మా సైడ్, అందుకే బాల్కనీలోనే. ఇప్పుడు తోముకున్న గిన్నెలు నీళ్ళు పోయిన తర్వాత ఇట్లా బయట ఆరేసుకుంటాము. ఇంకా గిన్నెల బుట్టలో వేసుకున్న తర్వాత ఇప్పుడు సింక్ అంతా మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాము. సింక్లో గిన్నెలు అయిపోయిన తర్వాత నీట్గా సింక్ క్లీన్ చేసుకుంటాను. ఇవన్నీ పనులు చేసేలోపు హితిక లెగిసిపోయింది. హంసిక వాళ్ళ తాత ఊరు వెళ్తున్నాడేమో. హంసిక బాయ్ చెప్పేసింది. ఇంకా లోపలికి వచ్చేసాము. వచ్చిన తర్వాత నిన్న వాషింగ్ మిషన్లో వేసిన ఆరబెట్టిన బట్టలు అన్నిటినీ తీసేసి ఆ చైర్ మీద వేసేసి మళ్ళీ ఈరోజు వేసిన బట్టల్ని ఆ డ్రిల్స్ మీద ఆరబెట్టుకున్నాను. ఈ పనులన్నీ హితిక పడుకున్నప్పుడే నేను చేసుకుంటాను. ఇంకా బట్టలు ఆరబెట్టిన తర్వాత లంచ్ చేశాను. లంచ్ చేసేసి మధ్యాహ్నం తీసిన బట్టలను అయితే మడత పెట్టుకున్నాను. మడత పెట్టుకొని ఎవరి షెల్ఫ్స్లో వాళ్ళ బట్టలు పెట్టేశాను. ఇంతలోగానే హితిక లెగిసిపోయింది. ఇంకా ఆమెతో కొంతసేపు ఆడుకొని ఇంకా హంసిక లెగిసిన తర్వాత పాలు ఇచ్చేసి అలా కొంతసేపు టీవీ చూసుకున్నాము. ఇంకా సాయంత్రం అయ్యింది. దేవుడికి సాయంత్రం కూడా మేము పూజ చేస్తాము రోజు. ఆ పూజ చేసేసి తులసమ్మ దగ్గర కూడా దీపం పెట్టేసి ఇంకా వంట స్టార్ట్ చేస్తాను. ఈలోగా మా అత్తయ్య వస్తారు. మళ్ళీ నైట్ డిన్నర్లో కలుద్దాం. మా డిన్నర్ ఏంటో చూసేయండి, రండి. హాయ్ అందరికీ. ఇప్పుడే సాయంత్రం దీపం పెట్టొచ్చాను. ఇప్పుడు నైట్ డిన్నర్లోకి మునక్కాయ కూర, వైట్ రైస్ పెడతాను. అమ్మా నీకే అవి చూపకొస్తాయి. నీకు ఇష్టమా? అవి బాగున్నాయి.
ఏంటిది? అవి మునక్కాయ బాగుంటుందా? మునక్కాయ నీకు ఇష్టమా? బాగుంది. మోకి మునక్కాయ మాంషిక చూసారు ఎంత బాగా మాట్లాడుతుందో. మాంషిక ఫేవరెట్ కర్రీ మునక్కాయ, అందుకే అంత బాగా మాట్లాడుతుంది. ఇప్పుడు మునక్కాయలకి పచ్చిమిర్చి అవన్నీ కట్ చేసుకున్నాను. కట్ చేసుకున్న తర్వాత కూర వండడానికి రెడీ చేస్తున్నాను. ఇంకా కూరలో అన్నీ ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా అవన్నీ వేసి బాగా మగ్గనిచ్చిన తర్వాత మునక్కాయలు అయితే వేసేస్తాను. అవే మగ్గుతాయి. అవి మగ్గినంత సేపట్లో పక్కన బియ్యం కడుక్కొని బియ్యం కూడా పెట్టేసుకుంటాను. ఇంకా బియ్యం పెట్టేసుకున్న తర్వాత పక్కన కూర చూసుకుంటా ఇంకా మధ్యాహ్నం తోముకున్న గిన్నెలను పేర్చుకుంటాను. అంతలోగా కిచెన్ నీట్గా తుడుచుకొని పైన బుట్ట పెట్టుకొని అందులో ఉన్న బాసనలు అన్నిటినీ దేనికి దానికి ప్లేట్లు స్పూన్లు అవన్నీ అలా పెట్టేసుకుంటాను. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు సింక్ కింద గిన్నెలు ఉన్నాయి, ఇవన్నీ తోమేస్తాను. తోమేసి మళ్ళీ కలుస్తాను. గిన్నెలు అయితే తోమేసాను. వంట కూడా అయిపోతుంది. ఈరోజు అయితే మార్కెట్ మా పక్క గల్లీలోనే అవుతుంది. మార్కెట్ నుంచి మా అత్తయ్య అయితే కూరగాయలు ఆకుకూరలు తెచ్చారు. వాటిని సదురుతున్నాము. హంష్కకి వీటి పేర్లు అయితే నేర్పిస్తున్నాను. ఎలా చెప్తుందో మీరు కూడా చూడండి. తోటకూర, ఇది కరివేపాకు. ఎవరు తెచ్చారు? అన్నం. కూర కూడా రెడీ అయిపోయింది. ఇంకా ఈలోపు మా డిన్నర్ కూడా రెడీ అయిపోయింది. ఎలా ఉంది ఈ వీడియో? మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి.